అంబర్పేట ముత్యాలమ్మ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగ జరిగింది. అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు ముత్యాలమ్మ దేవాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ అధ్యక్షుడు దేవరుప్పల నరసింహ, దేవరుప్పల రమేష్, దేవరుప్పల ఆంజనేయులు, దేవరుప్పల వీరస్వామి, దేవరుప్పల తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ అంబర్పేట్ కుమార్ సంఘం ముత్యాలమ్మ గుడి తరపున ప్రతి సంవత్సరం ఉగాదికి ఇక్కడ అమ్మవారు ఆవది ఇవ్వడం జరుగుతుంది. ఇది మా తాతల నుంచి వస్తుంది. గత 100 years నుంచి కార్యక్రమం మొదలైంది. అది ఆ కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. ఏప్రిల్ 24 తారీఖు ప్రథమ వార్షికోత్సవం కూడా అమ్మవారికి జరపబడుతుంది. కావున భక్తులలో ఆ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు మా శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము ఉగాదికి ఊరేగింపు చేస్తున్నాము. అలాగే ప్రతిష్ట అమ్మవారిని చేసిన తర్వాత వచ్చే నెల 24వ తారీఖు రోజు ఫస్ట్ వార్షికోత్సవం ఉన్నది. అందరూ పబ్లిక్ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు. అంబర్పేట్ కుమార్ సంఘం పెద్దలైనటువంటి దేవరుప్పల వంశం చెందినటువంటి నరసింహ, వీరస్వామి, రమేష్, ఇంకా మిగతా ఆంజనేయులు వీళ్ళందరి ఆధ్వర్యంలో వందల సంవత్సరాల నుంచి పూర్వీకుల యొక్క పరంపరని కొనసాగిస్తూ ఊరి శ్రేయస్సు కోసం ఉగాది నాడు యుగం సంబంధించినటువంటి అంతా బతుకులు బాగుండాలని చెప్పేసి ముత్యాలమ్మ సంబంధించినటువంటి షావని నిర్వహిస్తూ ఉన్నారు. సో అంబర్పేట్ ప్రజలందరూ కూడా మంచి జరగాలని దేవరుప్పల వంశం